హలో ఫ్రెండ్స్, అదానీకి ఉపశమనం, అదానీకి ట్రంప్ అండ. సరిగ్గా మోదీ పర్యటనకు ముందు అదానీకి ఉపశమనం కలిగించేలాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం. ఏ చట్టం వల్ల అయితే అదానీని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందో అసలు ఆ చట్టాన్ని ఎత్తివేసిన ఒక సంచలనాత్మకమైన నిర్ణయం. దాదాపుగా వాళ్ళ పత్రికలన్నింటిలోనూ ఇటువంటి హెడ్డింగ్సే ఉన్నాయి. ఒక 5-6 రోజుల క్రితం నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. భారతదేశం నుంచి వెళ్ళిన కోట్ అండ్ కోట్ అక్రమ వలసదారులు, ఎందుకంటే ఆ మాట నేను అనను, అది వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మన పౌరులే, మనకు వాళ్ళ అక్రమ వలసదారులు కాదు. వాళ్ళని పశువుల్లాగా చైన్స్ వేసి మిలిటరీ విమానాల్లో దేశానికి పంపిస్తే ప్రియమిత్రుడైన మోదీ ఎందుకు కల్పించుకోవటం లేదు అంటే చాలామంది నా మీద విరుచుకుపడ్డారు. అంటే ఇప్పుడు ఏంటి, ఆటం బాంబు వేయాలంటావా అని హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనందరికీ తెలుసు, మన ప్రధాని మోదీకి సరిగ్గా ఆయన లాంటి వాడే అయినా ట్రంప్ దగ్గర చాలా క్లౌట్ ఉందని. ఈ క్లౌట్ ఆయన ఎందుకు వాడరు? చిన్న చిన్న దేశాలు కూడా మీరట్లా సైనిక విమానాల్లో పంపి అవమానించొద్దు, ప్యాసింజర్ విమానాల్లో పంపించండి అని అడుగుతున్నారు. నిజానికి అమెరికాకి ప్యాసింజర్ విమానాల్లో పంపించడమే చీప్. మిలిటరీ విమానాల్లో పంపిస్తే ఖర్చు చాలా ఎక్కువ. నేను ఎక్కడ ఎంతో చదివాను, ఫస్ట్ క్లాస్ టికెట్ల మీద పంపిస్తే ఎంత అవుతుందో అంత అవుతుంది మిలిటరీ విమానంలో పంపిస్తే అని నేను వార్త కూడా చదివాను. అంత ఖర్చు పెట్టి ఎందుకు మిలిటరీ విమానంలో పంపిస్తున్నారు అంటే క్లియర్గా చెప్పడం కోసం చేసిన పని. కనీసం మన ప్రధాని తన స్నేహాన్ని వాడి మీరు ప్యాసింజర్ విమానాల్లో పంపించండి అని చెప్పుంటే బాగుండేది. బట్ నిజానికి అట్లా చెప్తే కూడా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో 7,25,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. అందులో మేజర్ గుజరాత్ నుంచే ఉన్నారు. దానికి సంబంధించి కూడా మన వీడియో మీరు చూసే ఉంటారు. ఇక్కడ కూడా చాణక్యం చూడండి, ఆ విమానంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది గుజరాతీలు అయినప్పటికీ దాన్ని అమృత్సర్లో దింపారు కానీ అహ్మదాబాద్లో దింపలే. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా పంజాబీలు, ఖలిస్తానీవాదులు అనే ఒక అభిప్రాయం కల్పించడం కోసం. పంజాబీలు అక్రమంగా అమెరికాలో ప్రవేశించడం లేదని నేను అనట్లేదు, కానీ ట్రెడిషనల్గా పంజాబీలు ఎక్కువగా యూకేకి వెళ్తున్నారు, గుజరాతీలు ఎక్కువగా అమెరికాకు వెళ్తున్నారు. న్యూజెర్సీలో ఉన్న అక్రమ వలసదారులలో మెజారిటీ గుజరాతీలే. ప్యాసింజర్ ఫ్లైట్లో పంపించాలంటే దానికి ఖర్చు ఎవరు భరించాలనే ఒక పెద్ద ప్రశ్న ఉంది. బట్ ఈ మొత్తంలోకి మోదీ గారు వెళ్ళలేదు. మీ ఇష్టం, వాళ్ళు ఏమన్నా చేసుకోండి అనే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళు మన పౌరులు అనే విషయాన్ని పక్కన పెట్టి. బట్ అదానీ విషయానికి వచ్చేసరికల్లా ఆయన్ని ఇప్పుడు అమెరికా ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. దీనికి హిండెన్బర్గ్కి ఏం సంబంధం లేదండి. హిండెన్బర్గ్ రీసెర్చ్ వేరు, ఆయన బయటపెట్టిన విషయాలు వేరు. ఇది అమెరికన్ పరిశోధనా సంస్థలు స్వచ్ఛందంగా ఇన్వెస్టిగేట్ చేసి పెట్టిన కేసు. ఈ కేసు ప్రకారం అమెరికన్ కంపెనీలు ఏవైనా కూడా ఇతర దేశాల్లో అవినీతి చేస్తే ఆ దేశంలో వాళ్లకు శిక్షలు ఉంటాయి. ఇది కేసు. ఎందుకంటే అదానీ అమెరికాలో పెట్టిన కంపెనీ భారతదేశంలో అవినీతి చేసింది కాబట్టి అది కేసు అయింది అక్కడ చట్టం ప్రకారం. ఇది హిండెన్బర్గ్ ఉన్నా లేకపోయినా కూడా ఈ కేసు నడవాల్సిందే. ఈ కేసులో నోటీసులు వస్తే తప్పనిసరిగా అదానిని పంపించాల్సి ఉంటుంది. అదానిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది అక్కడ కోర్టులు నిర్ణయిస్తాను, కానీ తప్పనిసరిగా పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీన్ని ఎట్లా పరిష్కరించాలి? ఇదిగో ఇట్లా పరిష్కరించారు. ఎట్లా? మొత్తం చట్టాన్నే ఎత్తేశారు. ఇది ట్రంప్ మోడీకి ఇస్తున్న కానుకట. అదానీ మీద కేసు లేకుండా చేయడానికి ఆ దేశంలో చాలా కీలకమైన ఒక చట్టాన్నే ఎత్తేస్తే అది ట్రంప్ మోదీకి ఇచ్చే కానుక ఎట్లా అవుతుంది? నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఎందుకు అవుతుందో. ప్రపంచంలో సంపన్నులు, ఆలిగార్కి అందరూ ఒకటయ్యారు. డీప్ స్టేట్ ఉన్నారు కదా, దిస్ ఈజ్ కాల్డ్ డీప్ స్టేట్. కొంతమంది చేతుల్లో, ఒక గుప్పెడు మంది చేతుల్లో అధికారం ఉంది, సంపద ఉంది. వాళ్ళు తమను కాపాడుకోవటానికి ఒక వికృతమైన క్రీడను ఆడుతున్నారు. ఆ క్రీడలో భాగంగా జరిగిందే ఇది. పొట్టగడవక ప్రాణాలకు తెగించి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి కన్సర్న్ ఉండదు. కేవలం ఈ సంపదను గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళు ఈ సంపద తమ చేతుల నుంచి జారిపోకుండా ఉండటానికి ఏం చేయాలి అన్నదానికి మాత్రమే వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటున్నారు. ఆ రూల్స్ వాళ్ళకే అడ్డం వచ్చినప్పుడు వాటిని తీసి పక్కన కూడా పడేస్తున్నారు. అమెరికాకు సంబంధమే లేని వాళ్ళు అక్కడికి అక్రమంగా వలస వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఊచకోత కోసి ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకొని మిగిలిన వాళ్ళని అక్రమ వలసదారులు ఉంటే ఇక్కడ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. వాళ్లే ఈ దేశ సంపదని అనేక అక్రమ మార్గాల్లో తమ గుప్పిట్లో పెట్టుకున్న ఒక మనిషికి ఏదో ఒక దేశంలో చిన్న శిక్ష పడే అవకాశం వస్తే బేంబేలెత్తిపోయారు. ఆ అవకాశం లేదని చెప్పగానే వాళ్ళే మళ్ళీ ఇక్కడ పండగలు కూడా చేసుకుంటున్నారు. సో అర్థమైంది కదా ప్రపంచం ఎట్లా పనిచేస్తుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.